ये दिल्ली का घटना है। होली के दिन बच्चे लोग अपने दादी पे रंग मार रहा था, चाहे किसी पे रंग खेल रहा था बच्चा, और बच्चे से किसी मुसलमान महिला को रंग पड़ जाता है। उसके बाद 20 से 25 आदमी आता है, तरुण नाम का लड़का को जान से मार देता है। और जो मुसलमान इस पे आवाज नहीं उठाता है वो सबसे बड़ा दोगला है। ఇలా మాట్లాడే ముస్లిం సోదరులుంటే, ఇలా ఆలోచించే ముస్లిం సోదరులుంటే ఈ దేశంలో మత చిచ్చు పెట్టాలి అనుకొని, మత విద్వేషాలు రెచ్చగొట్టాలి అనుకొని, ఉగ్రవాదాన్ని పెంచి పోషించాలి అనుకొని ఏ ఒక్కడు కూడా బతికి బట్టగట్టడు అన్నా. నిజంగా నీకు మనస్ఫూర్తిగా నమస్కారాలు. నిజంగా ముస్లింలకు హోలీ పండుగ రోజు రంగు పడడం పవిత్రమైన రంజాన్ మాసంలో తప్పు అనుకుంటే మీరు ఇళ్లలో నుంచి బయటికి రావద్దు. ఆ రోజు హిందువులు హోలీ చేసుకుంటారు, పిల్లలు హోలీ రంగులతో ఆడతారని మీకు తెలుసు. అంటే మీరు బయటకు వచ్చారంటే కావాలని గొడవ పెట్టుకునే ఉద్దేశంతోనే వచ్చారు. తరుణ్ని పాశవికంగా చెప్పడం అక్కడ చేసిన 15-20 మంది ముస్లింల తప్పే. ఇరాన్ విషయంలో కనిపించిన మానవత్వం ఢిల్లీలో మన సొంత దేశంలో జరిగింది. తరుణ్ అనే ఒక హిందూ యువకుడి, దళిత హిందూ యువకుడి విషయంలో జరిగింది. మీ నోర్లు ఎందుకు మూతలు పడ్డాయి? ప్రతి ముస్లిం సోదరుడు ఇలా ఆలోచిస్తే ఈ దేశంలో ఎప్పుడో శాంతికి ప్రతీకగా ఉండేది.